ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనములు. సమాధానకర్తయగు అధిపతి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. గాలిలో పాటం రోగింది, నింగిలో తార వెలిసింది. తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది. తార వెలుగులు చిమ్మింది, వెలుగు జీవులు గలమెత్తారు. బెత్లెహేములో పశుల పాక, రాజాది రాజు రాక. కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ కార్డు చూశాను. దానిమీద క్రీస్తు పుట్టకపోయినట్టయితే అని రాసి ఉంది. క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం. నేను రాకయున్నచో ఆ కార్డు మీద ఒక పాస్టరు గారు క్రిస్మస్ రోజున చిన్న కునుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకోని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు. ఆ కలలో అతడు తన ఇంట్లో నుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలేమీ లేవు. రక్షించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి క్రీస్తు లేడు. అతడు బయటికి వెళ్తే వీధిలో తల ఎత్తుకొని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు. అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకము మాయమైంది. తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు. ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్య మీద ఉందని వచ్చి చూడమని అన్నాడు. ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వరగా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని, ఇదిగో నిన్ను ఓదార్చేందుకు గాను కొన్ని మాటలు చెప్తాను అంటూ బైబిల్ తెరిచాడు. వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకీయే ఆఖరు పుస్తకం. సువార్తలు లేవు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు. అతడు కూడా తన తల వంచి ఏడుస్తున్న వాళ్ళతో కలిసి ఏడవవలసి వచ్చింది. ఆ తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళాడు పాస్టర్ గారు. ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పడానికి. మహిమలోకి పునరుద్ధానం లేదు, తెరిచి ఉన్న ఆకాశం లేదు, మన్ను మంటిలో, బూడిదలో కలిసిపోవడమే. అదే ఆఖరి చూపు, శాశ్వతమైన ఎడబాటు. క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతడికి మెలకువ వచ్చింది. ఒక్కసారి అతని నోట్లో నుండి స్తుతులు, సంతోషగానాలు వెలువడినాయి. ఎందుకంటే నిద్ర మేల్కొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి. ఏ సద్భక్తులారా, లోకరక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాది రాజు ప్రభు అయిన క్రీస్తు. నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం. దూత చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. అన్యజనుల వైపుకి మన హృదయాలను మళ్లించుదాము. క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తు చేసుకుందాము. పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము.